రాజాసాబ్ మన ప్రభాస్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది కదా, మీకు ఎలా ఉంది? నాకైతే ఏంటంటే మారుతి, ఈ డైరెక్టర్ మారుతికి ఉన్న హిట్లు తక్కువను పేరు ఎక్కువ. మరి దాన్ని అంత పెద్ద స్టార్ హీరో చెప్తుంటారు కదా, అసలు ప్రభాస్ అంటే డార్లింగ్ సినిమా మామూలుగా ఫ్యాన్స్ ఎరగదీస్తారు. అట్లాంటిది మారుతికి సినిమా వేయటం ఏంటి అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. నిజంగానే కూడా అండర్ డాగ్గానే ఉంది ఈ సినిమా ఫస్ట్ నుంచి కూడా. అయితే దీనికి ముందు ఒక టీజర్ అని, తర్వాత వచ్చినటువంటి ఫస్ట్ లుక్లు, దాని తర్వాత సినిమాల మీద ఇది లీక్లు అంటారు కదా, అలాంటివి ఇస్తూ ముఖ్యంగా నేను ఇందులో ప్రభాస్ తాత క్యారెక్టర్ ఏమో అనుకున్నాను. బట్ సంజయ్ దత్తే ప్రభాస్ తాత క్యారెక్టర్ అని రివీల్ చేశారు చూసారా, అది ఒక షాక్. ఏం షాకు అంటే ఎలా అంటే ఈ అంటే ఆ ట్రైలర్లో కట్ చేసినటువంటి విజువల్స్ కానీ, లేకపోతే ఆ డైలాగులను బట్టి కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఈ రాజాసాబ్ మానవుడు యువరాజాసాబు గారు తాత ఆస్తి కోసమో, లేదంటే మన బామ్మ నాయనమ్మ ప్రాణాలు ఆపదలో ఉన్నప్పుడు ఏదో ప్రభాస్ డబ్బు కావాలి, ఆ డబ్బు కావాలి అంటే తన తాత యొక్క హాంటెడ్ హౌస్ ఉందనుకోండి, ఆ హౌస్లో అడుగుపెట్టి ఆయన చేత ఒక సంతకంగా పెట్టించుకొస్తే ఆస్తంతా దక్కుద్ది అనేలాంటి ఒక కథ ఏమన్నా ఉందా? ఎందుకంటే ఆ డైలాగ్ చూసాం కదా మనం. ఇది చాలా విచిత్రమైన అనుభూతులు కలుగుతాయి. ఇందులోనే మనవడు కూడా కనపడ్డాడుగా, ఏది ఎవరే మీరు ఇంత టాలెంటెడ్గా ఉన్నారు, ఎవరే నువ్వు అంటాడు, అతను ఉన్నట్టున్నాడు. సో వాళ్ళు చెప్పిన డైలాగ్ తర్వాత మనకు పెద్ద రైలు వచ్చేసి అతన్ని గుద్దబోతుంటే వెనక్కి లాగటం, అంటే ఇవన్నీ గోస్ట్ కల్పించే ఎక్స్పీరియన్సెస్. అలాంటి ఒక హాంటెడ్ హౌస్లో మన యువరాజా సాబ్ ఎంటర్ అయ్యి ఎలా తీసుకొస్తాడు? లేదు జాంబీ టైప్ సినిమా ఏమైనా తీసాడా? ప్రేమ కథా చిత్రం అని చెప్పేసి మారుతినే సినిమా తీసాడు కదా ఒక సినిమా, అందులోనే సుధీర్ బాబు, మన నందిని ఉన్నారు. మోహిని డూప్ అంట నేను. మోహిని అంటే మనకి పాత సినిమాల్లో హిట్లర్లో చెల్లెలుగా నటించిన అమ్మాయి లానే ఉంటుంది కాబట్టి నందిని అని చెప్తుంటా. ఈ ప్రేమ కథా చిత్రంలో ఎట్లాగైతే ఒక హర్రర్ బ్యాక్గ్రౌండ్ ఉందో, ఈ సినిమాలు కూడా ఒక బ్యాక్గ్రౌండ్ సెట్ చేశాడా అనిపించేలాగా అనిపించింది. ఇక ప్రభాస్ యంగ్ లుక్ అంటారా, ఈ కొద్దిగా సన్నగా ఉన్న వాళ్ళకి ఓకే, కానీ హెవీ పర్సనాలిటీ ఉంటే ఏమవుతుంటే డలింగ్ చాలా బాగా లావుగా కనిపిస్తున్న డలింగ్ ఇరక్కొట్టేస్తా అనటానికి వీలు ఉండదన్నమాట. బాగా మనవాడి మీద వయసు మీద పడ్డట్టు, ప్లస్ లాస్ అయింది బాగా, ఆకారం తగ్గింది, జుట్టు తగ్గింది. సో విగ్గింగ్ ఇవన్నీ రిగ్గింగ్లు మామూలే అనుకోండి. మన తెలుగు సినిమా హీరోలకి అసలు అది విగ్గు పెడితేనే అందం అనిపించేలాగా పాత సినిమా హీరోలు అందరూ అలానే యాక్ట్ చేశారు. సినిమా ఏంది ఇక సంక్రాంతికి అయితే ఏంది అనే డైలాగ్ కూడా ఉన్నట్టుంది, మనం వాడేది రెగ్యులర్గా. సంక్రాంతికి వస్తున్నారు కదా, ఇక చూసుకోండి డలింగ్ అని చెప్పేసి చూస్తూ ఉండడు. నిన్న ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకోవచ్చేమో దాంట్లో ఏదో చెప్పాడు కదా ప్రభాస్, చాలా ఎక్కువ మాట్లాడారా డలింగ్ ఎరక్కొట్టేస్తా చూస్తుండండి అంటే, మనం ఎరక్కొట్టేసరికి వయసు అయిపోతుంది కానీ, ఎందుకంటే చాలా లేట్గా సినిమాలు చేస్తాం కదా మనం. సో 3 ఏళ్ల నుంచి షూటింగ్ దశలోనే ఉన్న ఈ సినిమా జనం ముందుకు వస్తుంది, బజ్ క్రియేట్ చేసింది. వెంటనే బిగిన్ చేసేసారు మిగతా వాళ్ళు ఎలివేషన్స్. 1000 కోట్ల సినిమా ఏమి ఒక 2 కోట్లు తక్కువ ఉండదు, ఎక్కువ ఉండదు, 1000 కోట్లేనట. నిజంగా సినిమా బాగుంటే ఆ రేంజ్కి తీసుకెళ్తారు. ఇందులో సంజయ్ దత్ని ఎందుకు పెట్టారు? సంజయ్ దత్కి యాంటీగానా అన్నట్టు అయితే ఏందే అనే నోట్లో ఆ చుట్టతో ఎలా ఎంట్రీ ఇచ్చాడు ఈ పెద్ద ప్రభాస్ అనుకుంటే. అలానే ఆ తర్వాత మన హాలీవుడ్ ఇది ఉంది కదా, జాంబీ టైప్లో మనవాడు జోకర్ క్యారెక్టర్ లాగేసేసి, సో ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసాడు. అన్ని భాషలకి తగినట్లుగా ఉండే ఒక కథ ఎంచుకున్నట్టు కనబడుతుంది. అన్ని భాషలకు తగినట్లుగా ఉండే కథ ఎంచుకోవటమే కాదు, వాళ్ళని మెప్పించగలిగితే సంక్రాంతికి మనవాడు చెప్తాడు కదా, ఏదో వచ్చి చెప్పాడు కదా, సీనియర్సే వాళ్ళ తర్వాతే మనము అని. అట్లానే అన్ని సినిమాలు ఆదరిస్తారు ప్రేక్షకులు, అందులో సందేహమే లేదు.
ఇది రాజాసాబు ట్రైలర్ చూసిన తర్వాత మనకి లీలామాత్రంగా అనిపించినటువంటి కొన్ని విషయాలు. ఇంకా హీరోయిన్లు వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. మరి బామ్మగారి క్యారెక్టరు, ఆ తర్వాత సపోర్టింగ్ యాక్ట్రెస్లు, యాక్టర్లు, ఈ ఎస్ఎస్ తమన్ ఇలాంటి సినిమాకి కొట్టాలంటే నువ్వే డలింగ్ అనే తమన్ అనడానికి అంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకుంటే వాళ్ళకి ఆ డైలాగ్ వేసేస్తాం అనుకోండి. ఇది రాజాసాబు తాలూకు ట్రైలర్ మీద మన చిన్న డీటెయిలింగ్.